హూ ఈజ్ బుజ్జి? అసలు బుజ్జి ఎవరు? కల్కి అప్డేట్స్ మొదలయ్యాయి. బుజ్జి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాశీలో ఎక్కడో ఒక పబ్లో ఫైట్ చేసుకున్నట్టు బౌండరీ పంచుకొని వాళ్ళని కొట్టుకుంటూ కాపాడుకుంటూ యూనిట్స్ తీసుకుంటూ సంపాదించుకుంటూ ఉన్న భైరవకి ఎక్కడో కాంప్లెక్స్లో 100 మిలియన్కి కంప్లీట్ చేస్తే తనకి ప్రమోషన్ వస్తుందని ఆశతో ఉన్న ఏంటి సంపదం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే సంబంధించి తనకి ప్రమోషన్స్ కానీ మనం మాట్లాడుకునేవచ్చు. భైరవ అండ్ బుజ్జి యానిమేషన్ ప్రిక్వెల్ మనం మాట్లాడుకుందాం. బుజ్జి భైరవ యానిమేషన్ ప్రిక్వెల్ సిరీస్ చేసుకుంటున్నా. మేబీ చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎవరైనా చూడాలంటే చూసేయండి. ఎందుకంటే కల్కి వరల్డ్ అనేది ఉంది. చాలా డీప్గా డిస్కస్ చేసి సో ఆ వరల్డ్ నుంచి బుజ్జి గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బుజ్జి అసలు పేరు బుజ్లీ అనే ఒక టెక్నికల్ దాన్ని మన భైరవ నిక్నేమ్గా బుజ్జి అని పెడతాడు. అలా వచ్చింది పేరు. బుజ్జి భైరవకి కలవడానికి ముందు తన 100 మిలియన్లో ఉంటుంది. ఈ 100 మిలియన్ గనక తను పాస్ అయితే తనకి కాంప్లెక్స్లోకి ప్రమోషన్ దొరుకుతుంది. ఎక్స్పెక్ట్ ఉంటే బుజ్జి రెబల్ స్టామ్లో ఎంటర్ అవ్వడం వల్ల అక్కడ జరిగిన ఒక అటాక్లో మొత్తం తన స్పేస్ షిప్ డిఫార్మేషన్ అయిపోతుంది. బుజ్జి సపరేట్గా ఒక డంబీ అయిపోతుంది. ఆ డబ్బీలో ఏదో మన భైరవకి దొరుకుతుంది. యాక్చువల్లీ భైరవ చాలా ఖాళీగా ఉంటాడనమాట. దొరకడానికి యాక్చువల్లీ ఒక యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అయ్యింది. తన పేషెంట్ అంటే బౌండరీస్ని చేయడం, బౌండరీస్ క్యాచింగ్ చేయడం, యూనిట్స్ కనెక్ట్ చేయడం, తను సర్వే అవ్వాలి. సో అలాంటి ఒక ప్రాసెస్లో బయట యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తిరిగి డంబీ అక్కడికి వెళ్తాడు. అక్కడ బుజ్జి భైరవ కలుసుకుంటారు. సో అంటే ఒక ఫ్రీక్వెంట్ యానిమేషన్ సిరీస్లో చెప్పిన పాయింట్ ఏంటి అంటే భైరవకి వెహికల్ అంటే చాలా ఇష్టం. అక్కడ కొనడానికి ఈ టైంలో అంత దగ్గర ఆల్మోస్ట్ 20K యూనిట్స్ ఉండాలి అని యూనిట్స్ దగ్గర కాబట్టి ఎక్కడో ఉన్న ఒక కాల్తలో అడ్జస్ట్ చేద్దామనేసి అనుకుంటాడు. మన బుజ్జి స్క్రాప్ నుంచి ఒక వెహికల్ తయారు చేద్దామని చెప్తుంది. ఐడియా ఇస్తుంది. ఆ ఐడియా నుంచి బుజ్జి పుట్టింది. యాక్చువల్లీ బుజ్జి అనేసి ఒక కారు ఉంటుంది. తర్వాత తను ఒక కార్ లాగా దాన్ని అంటే మనకి బుజ్జి అంటే మన నాగేశ్వరంగా చెప్పింది బుజ్జి ఒక కార్ అనేది. అంటే కీర్తి సురేష్ అనేది మనకు తెలీదు. కీర్తి సురేష్ అంటే బొమ్మ అని మనకు తెలియదు. బుజ్జి అనే కార్ని ఆ కార్తోని రెడీ చేయించుకొని మన ఆ నాగేశ్వరం గారు అంటే ప్రమోషన్స్కి అలాగా బుజ్జితో ఆ కారు పేరు బుజ్జిని అలా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు అదే పేరు అయిపోయింది. దానికి వేరే కొత్తగా పేరు లేదు కాబట్టి అలా కంటిన్యూ అయిపోయింది. సో ఇది ఇంకా మనకి ఈ సినిమా బుజ్జి గురించి చాలా వరల్డ్ వైడ్ ఇది. ఈ సినిమా గురించి ఇంకా మరీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకోసం మంచిగా అప్డేట్స్ చేస్తూనే ఉంటాయి. June 27 వరకు అప్డేట్స్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటాయి. సో మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయక మర్చిపోకండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ.